వీళ్ళు కష్టపడి ట్రావెల్ చేసి ఫిగర్ అవుట్ చేసిన థింగ్స్ అన్నిటిని వదిలేసి మతం వెనకాల పరిగెడుతుండో, అందుకే ఇన్ని గొడవలు. అసలు ఈ మతం అనే కాన్సెప్ట్ కనిపెట్టింది మనిషి. దీస్ ఆర్ ఆల్ మ్యాన్ మేడ్ రిలీజియన్స్. మీరు మతాన్ని బిలీఫ్స్ పక్కన పెట్టి హిస్టరీ సైకాలజీ పరంగా ఆలోచిస్తే మీకు అర్థం అవుతుంది మతం అనేది దేవుడు చెప్పింది కాదు, మనిషి సృష్టించుకున్నది అని. మనిషి భయాల నుంచి, హోప్స్ నుంచి, ఇగ్నోరెన్స్ నుంచి వచ్చింది మతం. యు జస్ట్ అబ్జర్వ్ బిఫోర్ బైబుల్, ఖురాన్ అండ్ భగవద్గీత. జస్ట్ గో బ్యాక్ టు ఎర్లీ హ్యూమన్ సొసైటీస్. వాళ్ళ లైఫ్ చాలా కష్టంగా ఉండేది, ఎప్పుడు సర్వైవింగ్ మోడ్ లో ఉండేవాళ్ళు. వాళ్ళకి జబ్బు, చావు, ఎర్త్ క్వేక్స్, థండర్ స్టార్మ్స్ వీటి మీద పెద్ద అవగాహన లేదు. సో దే క్రియేటెడ్ ఎక్స్ప్లెనేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడితే ఆ వానదేవుడు కరుణించాడు అని చెప్పేసి దే క్రియేటెడ్ ఆల్ ద స్టోరీస్. సో దట్స్ వాట్ హ్యూమన్స్ డూ వెన్ దే ఆర్ కన్ఫ్యూజ్డ్. సో జరిగే ప్రతి ఒక్క న్యాచురల్ ఈవెంట్ కి ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ ఉంది అని నమ్మి దేవుడిని సృష్టించుకున్నాడు మనిషి. సో ఏదైనా తేడా జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ వర్షాలు పడకపోతే దేవుడు కోపంగా ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. దట్స్ హౌ రిచువల్ స్టార్టెడ్. సో ఈ రిచువల్స్ ట్రెడిషన్స్ అయ్యాయి, ఈ ట్రెడిషన్స్ జనరేషన్స్ పాస్ అయ్యాయి, స్టోరీస్ ఇంకా డీటెయిల్ గా తయారయ్యాయి. సో మెల్లమెల్లగా మతం అనేది ఐడెంటిటీ అయింది, మతం అనేది పవర్ అయింది, మతం అనేది లా అయింది. సో ఎర్లీ హ్యూమన్స్ ఒక దగ్గర పెరగలేదు, డిఫరెంట్ జియోగ్రఫికల్ ప్లేసెస్ లో పెరిగారు. సో డిఫరెంట్ స్టోరీస్ వాళ్ళు అనుకున్నారు. సో డిఫరెంట్ స్టోరీస్ కాస్త డిఫరెంట్ మతాలుగా మారాయి. అడవుల్లో పెరిగిన వాళ్ళేమో దేవుణ్ణి నేచర్ కి కనెక్ట్ చేశారు, కొండ ప్రాంతాల్లో పెరిగిన వాళ్ళేమో దేవుణ్ణి మౌంటైన్స్ కి కనెక్ట్ చేశారు. ఇస్లాం అనేది అరబ్ లో పుట్టింది, ఎక్కువ డెజర్ట్ ఉండేది, సో చనిపోతే వాళ్ళు పాతేసేవాళ్ళు. హిందూయిజం అనేది భారత్ లో పుట్టింది, ఎక్కువ అడవులు ఉండేవి, చెట్లు ఉండేవి, సో చనిపోతే వీళ్ళని కాల్ చేసేవాళ్ళు. సో డిఫరెంట్ జియోగ్రఫీ, డిఫరెంట్ థింగ్స్. సో మ్యాటర్ సింపుల్, వాళ్ళందరూ ట్రావెల్ చేశారు, ఇవన్నీ తెలుసుకున్నారు.